నమస్కారం జ్యోతి టీచర్. నమస్కారం పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు టీచర్. ఈ రోజు మనం ఏం చెప్పుకున్నాము? జ్యోతి టీచర్ ఈ రోజు మాకు ఒక కథ చెప్పండి. కథనా? ఏ కథ? ఈ రోజు మాకు ఒక కొత్త కథ చెప్పండి. కొత్త అంటే ఒక మనిషి హీరో మరియు విలన్ కథ కావాలి. మంచి చెడు రెండు కథ చెప్పండి. సరే అయితే పిల్లలు, మీకు ఒక ధీరుడు, సూర్యుడు, మహాబలశాలి, గొప్ప శివ భక్తుడు, ధర్మం కలిసే రాక్షసుడి కథ చెబుతారు, వినండి. కైకసి మందిరంలో కైకసి శివ పూజలో ఉంటుంది. అవనీ మండల మండాయ మాన లంకేశ్వర విశ్రవ కైకసి పుత్ర శివ పూజా దురంధర పౌలస్య కుల భాస్కర సమస్త సౌభాగ్య కలశేఖర త్రిలోక కంపల పరాక్రమ ప్రబండ దానవ సామ్రాజ్య పురందర దశకందర పరాక్ బహుపరాక్. ఓం నమః శివాయ. 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 అభివాదం మాత. ఆహా రావణ, వచ్చావా? కుబేరుని గర్వాన్ని కంచి పుష్పక విమానాన్ని జయించి అమ్మ మీరు చేసిన నిత్యార్చనతో ప్రసన్నుడైన మహాదేవుని కృపతో నీ ఆశీర్వాదంతో మా విజయ యాత్ర పూర్తి అయ్యింది. ఈ సమస్త భూమండలం మా వెనుక వచ్చింది. అయినా సరే మేము అందరి రాజులను స్వతంత్రులను చేసి తమ తమ రాజ్యాలను శాంతి ధర్మాలు కాపాడుతూ పరిపాలించుకోమని ఆజ్ఞాపించి వచ్చాను మాత. అంత గర్వపడుకు రావణ. గర్వం నాశనానికి దాడి తీస్తుంది. ఈ గర్వం వల్ల వీరాది వీరులైన చక్రవర్తులందరూ అర్థమయ్యారు. నువ్వు నిజమైన శివభక్తులు అయితే ఆ పరమేశ్వరుని మెప్పించి ఆత్మలింగాన్ని తీసుకురా. పవిత్రమైన ఆత్మలింగమే మనకు లంకకు రక్ష. మన్నించు మాత, శివుడిని మెప్పించి ఆత్మలింగం తీసుకువస్తాను. నన్ను ఆశీర్వదించు. విజయోస్తు. ఆకాశ వీధుల్లో రావణుడు పుష్పక విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఆహా, ఏమి ఆశ్చర్యం! పుష్పక విమానం ఎందుకు ఆగింది సుమి? నారాయణ
తాత. నారాయణ నారాయణ, ఎవరు నువ్వు? సరి సరి, నన్నే మరిచారా? నేను నీ మనవన్ని. ఆ జన్మ బ్రహ్మచారి నాయన నాకు నీవు మనవడివా? అవును తాత. తాత, రాను రాను, చుట్టుగా మరెంత దగ్గరికి చేస్తున్నావే? ఎవరైనా వింటే నవ్విపోతారు. అది కాక లేనిపోని అనుమానాలకు దారి తీస్తుంది. అది కాదు తాత, మీ తండ్రి ఎవరు? బ్రహ్మ, ఆయన కుమారుడు పులస్తుడు. నీకేమవుతారు? తమ్ముడు, ఆయన కుమారుడు. కృష్ణవసుడు కొడుకు, ఆయన కుమారుడు. రావణుడు మనవడు, అతనే నేను. ఓహో, లంకాపతి రావణాసురుడివా? తెలుసులే మనవడా. ఓహో, బ్రహ్మ పట్టనుకున్నావా? నేనేదో ఆటపట్టించానులే. కుబేర్ని చేయించి అపూర్వ రథక వైర్యాలను చేయించి పుష్పక విమానం మీద ఎక్కడికి బాగారు రావణ? మధ్య మార్గంలో పుష్పక విమానం ఆగిపోయింది తాత. దానిని నీవయాకి నా కోసం వచ్చావనుకున్నా. ఆగవలసిందే మరి. ఎందుకు తాత? ఇప్పుడు పరమేశ్వరుడు కైలాసం మీద పార్వతీ సమేతంగా నాట్యోత్సవంలో ఉన్నారు. భూచర కీచర జీవులు ఎవరు ఆకాశ వీధిలో ప్రయాణించలేరు. ఆ లీల ముగిసే వరకు ఆగవలసిందే. అంతేనా తాత? అంతే మరి. ఎటు వెళ్తున్నావు? ఆ పరమేశ్వరుని సందర్శించుకోండి. ఆయన ఆ శివుడి విగ్రహం ఉంటుంది. సరే తాత, శుభమస్తు. నారాయణ నారాయణ నారాయణ. కైలాసంలో శివ పార్వతులు నాట్యోత్సవంలో ఉన్న వేళ. ఆగు ఆగు, నేనెవరినో తెలిసే ఆపుతున్నావా నంది? ఆహా రావణ, లంకేశ్వర, నిన్నే ఆపుతున్నానయ్యా. సదాశివుని దర్శనానికి నన్ను రావణుని ఎవరూ ఆపలేరు. దేవదర్శనానికి ఇది సమయం కాదు. నటరాజు నాట్యోత్సవంలో ఉన్నారు. శివప్రీతి పరాయణుడైన నన్ను రావణుని రాకను నిరాకరించుడు ఆది దంపతులు. నన్ను వెళ్ళని వానరుడా? ఓ దురహంకారి, నన్ను ప్రవేశిస్తున్నావా? తథాస్తు. అవానర బలం వల్లనే నీ వంశం నిర్మూలమవుతుంది. ఈ శాపాలు తాపాలు నన్నేం చేయలే. ఇక నా అనుమతి లేనిదే నీవు ఆకారకు కూడా ముందు వేయలేవు. నా చోచుకు ముగిసే వరకు వేచి ఉండాల్సిందే. నారాయణ నారాయణ. రావణ, ఆగు ఆగు. గదు తెంచి మనవడా, ఓపిక పట్టు నంది. ఆయన వేళ కాని వేళ అభిమానాలు ఆవేశాలు పూర్వ మనవడా. ఈ వచ్చిన కార్యం చేసుకుంటావా? ఇలా సందర్భ మాటలు అవసరమా మనవడా? ఈ ప్రమత్తులు నన్ను అడ్డగించాడు, దూషించాడు తాత. ఆదరించిన వాడిని అల్లరి చేస్తావా మనవడా? ఈ ద్రోవణ జయం చేయకూడదు. నీ చేతులు జోడించి శివుడి పాదాలు పట్టుకో. అప్పుడు బోధ శంకుడు తప్పుగా గదిలేస్తాడు. నారాయణ నారాయణ నారాయణ.
సర్వమంగళా కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురీ విజృంభణా మధోవ్రతం స్మరాంతకం పురాంతకం భగాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం తమాంతకాంతకం భజే. ఓం నమః శివాయ. శివ సదాశివ కరుణాల హృదయం కాఠిన్యం వహించిందా స్వామి. ఓం నమః శివాయ. 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 నీ ఆది దంపతుల దర్శనం లేని ఈ జీవితం వృత. నీకే సమర్పిస్తాను. నాదస్వరం చేస్తూ నీలోనే కలిసిపోతాను. ఓం నమః శివాయ. మాతా జగజ్జనని కాత్యాయని గౌరీ సమేతంగా అనుగ్రహించావా స్వామి. భక్త పరీక్షల్లో
భయపడతావనుకున్నాను. నీ రుద్రవీణ గానంతో నన్ను ఆనందింపజేశావు. ఎనలేని భక్తి చరిత్రలో నిలిచిపోతుంది రావణ. నీకేం కావాలో కోరుకో రావణ. నరుల వల్ల వానరుల వల్ల నాకు ముప్పు లేదు. యక్ష, కిన్నెర, కింపురుష, గరుడ, గంధర్వ, వింధ్యాధరాది సర్వదేవ సమూహాన్ని నిద్రించే శక్తినివ్వు. నా తల్లి నిత్యార్చన కోసం ఆత్మలింగాన్ని ప్రసాదించు. అస్తు. ఈ పవిత్ర లింగానికి భూస్పర్శం కలిగితే తక్షణం అందులోని ప్రచండ ఓజస్సు భూగర్భంలోకి ప్రవేశించి దాన్ని మళ్ళీ కదిలించలేము. లంకా నగరానికి చేరే వరకు లింగాన్ని నిలిపే మోపకు. జాగ్రత్త. ఆత్మలింగంతో ఆనందంగా ఉండు రావణ. నీ అచంచల భక్తికి నీవు రావణ బ్రహ్మగా పేరొందుతావు. ధన్యోస్మి. కైలాసంలో శివపార్వతులు ఏకాంతంలో ఉన్న వేళ నాథ, రావణుడికి ఆత్మలింగాన్ని ప్రసాదించారు. అది ఏ ముప్పుకి సంకేతమో? అదేమిటి పార్వతి? భక్త రక్షణ విముఖుడు అవడం శివునకు సరియగునా? భక్తుల భక్తికి ప్రసన్నుడవడం మంచిదే కదా. వృధాగా భయపడకు. ఈ గర్వి రావణుడు సర్వ ప్రాణి కోటికి తన సైడు అవుతారు కదా. ఆ వారిని ఆపడం కష్టం కాదా? రావణుడి భక్తికి మెచ్చి ఆత్మలింగాన్ని ప్రసాదించాను. వాడు ఇంకా లంకకు చేరలేదు. నీవే ఏదైనా ఆలోచించు. అపాయాలకు పెట్టిన పుట్టువు నీవే ఏదైనా ఆలోచించి ఈ అపాయం నుండి బయటపడవేయాలి. సమస్త జగత్తుకి మహాశక్తి మీరు మాట. నీకు నేనను సహాయపడగలను. శంకర, నువ్వు భక్తులు మెచ్చి వరాలు ఇచ్చేస్తారు. ఈ రాక్షసులు తెచ్చి తంత్రాలకు నేను ఉపాయాలు తెచ్చి ఉపాయాల పని కలహప్రియుడు అని అనిపించుకోవాలి. ఎందుకయ్యా? ఇదేమైనా భాగ్యమా? సరే, నాకు తప్పదుగా. నారాయణ 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 నారాయణ. లంకా పయనంలో పదమటి కనుమల దాపున సముద్ర తీరంలో రావణుడు ఆత్మలింగంతో విఘ్నేశ్వరుడి మందిరంలో ఏమిటి నారద? శివుడి ఆత్మలింగాన్ని అపహరించాడని వార్త ఎవరు ఎప్పుడు? వినాయక, నేను చిన్న పిల్లవాడిని అనుకున్నావా? ఈ మాటలు నమ్మడానికి నిన్ను మొదలు పూజించకుండానే, నీ అనుగ్రహం లేకుండానే రావుడు ఇంటిది ఘనకార్యం చేశాడా? నిజంగా ఆ లంకేశ్వరుడు నన్ను పూజించలేదు సరికదా, నా నామం కూడా స్మరించలేదు. నీ పాదాలకు మొక్కుకుండానే వాడు ఈ కార్యం సాధించడాంటే రావుడు గొప్పవాడే.
కానీ ఆ ఆత్మలింగం లంకకు చేరిందో ఈ దేవులందరూ బాల్య వెళ్ళవలసిందే. అవురా రావణ, నీ దురహంకారాన్ని వంచుతాను. నారద, ఇక వినాయక ప్రతిభను చూడు. నారాయణ నారాయణ నారాయణ. లంకా నగరంలో కైకసి మందిరంలో లంకా పయనంలో 10 కనుమల దాపున సముద్ర తీరంలో రావణుడు ఆత్మలింగంతో భట్టు నీ పేరేమిటి? గణేశ భట్టు. నీ తండ్రి పేరు? శంకర భట్టు. ఓహో, భలే సాంప్రదాయంగా ఉన్నాయి పేర్లు. నాకు సహాయం చేస్తావా? ఏమిటది? సూర్యాస్తమయం కావస్తుంది. నేను సంధ్యావందనం ముగించుకు వస్తాను. అంతవరకు ఈ పవిత్ర లింగాన్ని పట్టుకొని ఉంటుంది. ఇంత దానికి నేనెందుకు? అక్కడ పెట్టి బాచుకో. తప్పు నాయనా, క్రింద పెట్టకూడదు, చేతిలోనే పట్టుకోవాలి. సరే అయితే ఇవ్వు. అమ్మయ్యో, అంత బరువుందా? తప్పు నాయనా, క్రింద పెట్టకూడదు. ఓం నమః శివాయ అని తేలికపడుతుంది. ఏది ఒకసారి చెప్పు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మరొకసారి చెప్పు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అరే భలే బాగుండే. ఓం నమః శివాయ అనగానే బరువు తగ్గి తేలిక పడింది. ఇంతకీ నీ పేరేమిటి? రావణ. అమ్మా, అలా కాకుది రామరాసుడివా? భయపడకు నాయనా, నీ వంటి అమాయకులను నేనేమి చేయను. నేను తిరిగి వచ్చాక నీకే సవాలు ఇస్తాను. వినాయక చవితి నాడు చేసే కుడుములు ఉండ్రాలు కావాలి. ఓ తప్పకుండా. రావణ, నేను మోయగలిగినంత వరకు మోస్తాను. మోయలేనప్పుడు 3 సార్లు పిలుస్తాను. వెంటనే రాకపోతే ఈ లింగం కింద పెడతాను. ఓహో, పిలవగానే వస్తాను. సముద్ర తీరంలో రావణుడు సంధ్యావందనం చేస్తున్న వేళ నారాయణ నారాయణ. ఆహా నారద, వచ్చావా? చూసావా? పాపం పరమ భక్తులు మొదట పూజించడం మర్చిన తర్వాత పూజిస్తారన్నారే. అసలు సంగతి మరిచావా గణేశ? కురుములు అనగానే అన్ని వరిస్తావా? నీ వచ్చిన పనేమిటి? చేస్తున్నదేమిటి? ఆ నారద, ఈ ఆత్మలింగంతో ఎలాగే కైలాసానికి వెళ్ళనా? వద్దు వద్దు, అదిగో అక్కడ ఉంచు. సరే అయితే మరి ఏదో దాపునుంటాను. నారాయణ 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 నారాయణ. ఓ రావణ, నా వల్ల కావటం లేదు. లింగం మోయలేకపోతున్నా. 3 సార్లు పిలుస్తాను, రావాలి మరి. రావణ, ఒకటోసారి. భట్టు వస్తున్నా. రావణ, రెండోసారి. భట్టు వస్తున్నా, మరికొన్ని క్షణాలు. ఇదిగో 3వసారి. రా, వా, నా.
అబ్బా ఏమి బలమయ్యావా అనేది కుడుములు ఉండ్రాలు ఇస్తానన్నారే. చాలవా? ఇలాంటివా? వద్దు బాబోయ్. ఏమైనా అన్నారట, వీటి భక్తికి ఎవరు సాకి లేరు రారు. నారాయణ 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 నారాయణ. అయ్యో, మాతకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానే. శంకర అభయంకర. రావణ, నీ నాయన బాగుపడకు. నీ బలపరాక్రముల చేత ఏర్పడిన ఈ లింగం మహాబలేశ్వర లింగంగా పేరొందుతుంది. ఆవు చవి పోలిన ఈ లింగం కనుక ఈ క్షేత్రం గోకర్ణ నక్షత్రంగా పిలువబడుతుంది. ఇక్కడ ఆది దంపతులతో పాటు నేను కూడా కలుస్తాను. తొలి పూజ నాకే జరుగుతుంది. ఈ పవిత్ర క్షేత్రం నీ పేర భూకాలాసంగా పేరొందుతుంది. రావణ, నీవే చాలా గొప్ప శివభక్తుడివి. నీ కర్మ ఫలం పూర్తి కాగానే సత్యం లోకంలో నీ శివుడి దగ్గరికి వెళ్తావు. ధన్యోస్మి. విశిశాఖ మండపని ప్రకాశం తరగతిలో పిల్లలు, కథ ఎలా ఉంది? నచ్చిందా? చాలా బాగుంది టీచర్. ఈ కథలో నీతి ఏమిటి? ఏం నేర్చుకున్నారు? రావణుడు గొప్ప శివభక్తుడు. మేధావి. ఇంకా వీణావాద్యపారంకుతుడు. రుద్రవీణ గాన ధురంధరుడు. తల్లి మాత కోసం ప్రాణాలు రక్షించని వాడు. శివతాండవ స్తోత్రం రక్షించిన వాడు. ధర్మం తెలిసిన నీతిమంతుడు. ధర్మం అంటే తన బాధ్యతలను తను సక్రమంగా చేయడం, తప్పని చెప్పడం, తప్పు జరిగితే ఆపడానికి పోరాడటం, తప్పు చేయకపోవడం, తన హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడాలి, కానీ తనకు హక్కు లేని దాన్ని పొందాలనుకోకూడదు. ఇన్ని మంచి గుణాలున్న రావణుడు హీరో కదా. అయినా సరే మన రాక్షసి దాన్ని గుర్తు పెట్టుకున్నాం. ఎందుకు? ఎన్ని మంచి గుణాలున్నా ఒకే ఒక చెయ్యరాని తప్పు సీతాపహరణం వల్ల పట్టణం అయ్యారు. కాబట్టి పిల్లలు, ఏదైనా పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి చేయాలి. ధర్మం పాటించాలి. మనం ధర్మం రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః. నమస్కారం, నా పేరు ధృతిరాజ. నేను వినాయక, నంది, గణేష్ భట్టు, ధృతి స్టూడెంట్ పాత్రను పోషించాను. నమస్కారం, నా పేరు నిహాల్ పేరెడ్డి. నేను శివ, నరేటర్ మరియు నిహాల్ స్టూడెంట్ పాత్రలు పోషించాను. నమస్కారం, నా పేరు మనసిక నాటి. నేను జ్యోతి టీచర్, కైకసి మరియు పార్వతిగా పాత్రను పోషించాను. నమస్కారం, నా పేరు గీతిక పోతిరెడ్డి. నేను రావణ, గీతిక స్టూడెంట్ పాత్రలు పోషించాను. నమస్కారం, నా పేరు అవికమ చాలా. నేను అవిక స్టూడెంట్ నారద లాగా పోషించాను. ఎక్సలెంట్. మరోసారి గట్టిగా చెప్పట్లండి.
ఎంతో చక్కటి నేను గర్వంగా చెప్పుకుంటున్నానండి నా స్టూడెంట్స్ వీళ్ళందరూ 2 నెలల నుంచి కష్టపడుతున్నామండి ఈ ప్రోగ్రామ్ చేయడానికి, మిమ్మల్ని అలరించడానికి. కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయి, బట్ అయినా చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నా. మీ అందరికీ నచ్చిందా? థ్యాంక్ యూ. నా కష్టం ఫలించింది. ఇంకా పేరెంట్స్ కూడా చాలా మందికి ఎలా పెట్టారండి సర్టిఫికెట్ ఎంతో చక్కటి ప్రదర్శన. ఇది చూసిన మనందరికీ లంకను పాలించిన రావణాసురుడు చెడ్డవాడ మంచివాడ అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ధర్మం గురించి మంచి విషయాలు చెప్పారు, మరియు వాళ్ళు తెచ్చిన ఆభరణాలు ఆయుధాలు ఎంతో చక్కగా ఉన్నాయి. ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు మానస్వి కర్ణాటి, గీతిక కోటేటి, అవిక మంచాల, నిహాల్ రెడ్డి మరియు ధృతి రాజా వీరికి అభినందనలు. వీరికి శిక్షణ ఇచ్చిన వాళ్ళ గురువుగారు జ్యోతి రాజా గారికి మరియు వీళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహానికి కృతజ్ఞత చెప్తున్నాను.